మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఈ లోకము ఏమైంది, ఆయన వచ్చిన తర్వాత ఏమైంది అని కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఏమైంది లోకము, ఆయన వచ్చిన తర్వాత లోకము ఏమైంది అని కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యేసు ప్రభువు ఈ లోకానికి రావడానికి కారణం ఏమంటే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. ఇదంతా మనకు తెలుసు. ఈరోజు మనము ఏ అంశం మీద మాట్లాడుకుంటున్నామంటే పాప విమోచకుడైన క్రీస్తుని మనము ఆరాధించాలి. పాప విమోచకుడైన క్రీస్తుని మనము ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి మనము ఆయనను ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధించాలి? కేవలము డిసెంబర్ 25వ తారీఖు మాత్రమేనా? రోజు ఆరాధించాలి. ప్రతిరోజు ఆయన ఆరాధనకు అర్హుడు కాబట్టి నిరంతరము మనము ఆయనను ధ్యానించాలి, ఆరాధించాలి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అని ఒక ప్రత్యేకమైన మాట ఉందా? ఆయన పుట్టి ఉన్నాడా, వచ్చినాడా? పుడితేనే కదా వచ్చేది. కన్యక గర్భమందు ఆయన జన్మించినాడు. వచ్చెను అంటే అంతకుముందు ఉన్నాడు అని అర్థం. జన్మించినాడు అంటే అప్పుడే జన్మించినాడు. వచ్చెను అంటే ఎక్కడో ఉండేవాడు వచ్చినాడు అని అర్థం. ఎక్కడ ఉండేవాడు మళ్ళీ ఆయన? నిరంతరం కూడా జీవించేవాడు ఆయన. నిరంతరం కూడా ఉన్నవాడై ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నవాడై ఉన్నాడు, అనువాడై ఉన్నాడు, నిరంతరం ఉండే దేవుడు ఆయన. అందుకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఇంకొక మాట చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నట్లయితే కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు వచ్చెను, ప్రవేశించెను అని మనం చూస్తున్నాం. ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఏమైంది? లోకములోనికి ప్రవేశము, ఆయన రాక, ఆయన రాకడ. ప్రవేశం అంటే రావడము అని. అక్కడనేమో ఈ లోకమునకు వచ్చెను అనుంది, ఇక్కడేమో ఆయన ప్రవేశించినాడు అని మనం చూస్తున్నాం. ఆయన రాకముందు ఎట్లా ఉండేది అంటే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నట్లయితే విశ్వాసము వెల్లడి కాకమునుపు అంటే విశ్వాసము బయలుపరచబడక మునుపు, విశ్వాసము ఈ లోకమునకు రాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడే విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రములకు లోబడిన వారమైతిమి. ఇంతకు ముందు ఏమై ఉన్నాము? చెరలో ఉన్నాము. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందు, విశ్వాసము వెల్లడి కాకముందు మనం ఎక్కడున్నాము? చెరలో ఉన్నాము. బాగా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఈ లోకమునకు రాకముందు, యేసు ప్రభు ఈ లోకములోనికి ప్రత్యక్షము కాకముందు ధర్మశాస్త్రము క్రింద మనం ఉండి ఎక్కడున్నాము? చెరలో ఉన్నాము. చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోబడిన వారమైతిమి. ఏమైనాము? లోనైన వారమైతిమి. ధర్మశాస్త్రమునకు లోనై ఉన్నాము అంటే ధర్మశాస్త్రములో మనం ఉన్నాము అని అర్థం. విశ్వాసం అనేది బయలుపరచక ముందు, విశ్వాసం అనేది రాకముందు మనం అందరం కూడా చెరలో ఉన్నాము, బానిసలుగా ఉన్నాము. చెర అంటే ఏమి? బందికాన, బానిస బ్రతుకులో మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు? విశ్వాసం అనేది వెల్లడి పరచక ముందు, క్రీస్తు ఈ లోకానికి రాకముందు చెరలో మనం ఉన్నాము అని మనం చూస్తున్నాం. గలతీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 3వ వచనము చదువుకున్నట్లయితే అటువలే
మనము కూడా బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠమునకు లోబడి ఏమై ఉంటుంది? దాసులము. దాసులము అంటే బానిసలము. బానిస బ్రతుకు ఎట్లుంటది? చాలా స్వేచ్ఛగా ఉంటుంది కదా. మనం అప్పుడప్పుడు చెప్తుంటాం, ఈ బానిస బ్రతుకు నాకొద్దు, నాకు స్వేచ్ఛ కావాలి అని కోరుకుంటుంటాం. మనం కూడా స్వతంత్రము రాకముందు మనం ఎవరము? బానిసలం. 1947 సంవత్సరము ఆగస్టు 15వ తారీఖు మన దేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రము రాకముందు మనం ఎవరము? బానిసలం. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు మనం ఎవరము? బానిసలము. యేసు ప్రభు పుట్టక ముందు మనం ఎవరము? ధర్మశాస్త్రము క్రింద ఉన్న వాళ్ళమై ఉన్నాం. ధర్మశాస్త్రమును అవలంబించిన వారుగా ఉన్నాం. బంధించబడిన వారుగా ఉన్నాం. అంటే చాలా దీన స్థితిలో మనం ఉన్నాం. చాలా హీన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, అందుకు ఆయన వారితో ఇట్లనెను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఇట్లా చెప్తున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హృదయము ఏమైంది? దూరంగా ఉంది. చక్కని మాట యేసేపు ప్రార్థన చేసినప్పుడు చక్కని మాట అక్కడ ఉపయోగించినాడు. మేము ఎల్లప్పుడూ కూడా, అంటే ఇప్పుడు వెలిగించేటువంటి వెలుగు వలె కాకుండా నిరంతరము మా హృదయములో వెలుగుని వెలిగించేటట్లుగా మాకు సహాయం చెయ్యి అనేటువంటి మంచి మాట యేసేపు ప్రార్థన చేసినాడు. అక్కడ కూడా వీళ్ళు ఎట్లున్నారంట? హృదయములో వారు వాక్యమును అవలంబించలేదు, పెదవులతో వారు ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయము ఏమైంది? దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉందంటే, విశ్వాసమునకు వారు లోబడిన వారు కాదు, వాక్యమందు విశ్వాసం ఉంచలేదు, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నారు. కాబట్టి సత్యం అనేది వాళ్ళకి తెలియబడలేదు. సత్యము ఇంకా వారి మధ్యలో వెల్లడి కాలేదు. అందుకే వాళ్ళు ఎట్లా ఉన్నారు? వారి హృదయము దూరంగా ఉంది, దగ్గరికి కాలేదు. వారి హృదయము ఇంకా సత్య స్వార్థను తెలుసుకోలేకపోయింది. ఎప్పుడు? యేసు ప్రభు ఈ లోకములో జన్మించక ముందు, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు బానిసలుగా ఉన్నారు, ధర్మశాస్త్రములకు లోనైన వారుగా ఉన్నారు, చెరలో ఉన్న వారి వలె బంధింపబడిన వారుగా వారి జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. అందుకే వారి హృదయము దూరముగా ఉన్నది. ఏ పద్ధతులు పాటిస్తున్నారు? మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, తాత్కాలికమైనటువంటి పద్ధతులు. ఇవి దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతులు కాకుండా మనుషులు కల్పించిన పద్ధతులను వాళ్ళు పాటిస్తున్నారు. అంటే ఆ కాలంలో వాళ్ళు ఏం చేసినారంటే, ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ ఒక క్రమమైన రీతిలో కాకుండా, క్రమ పద్ధతిలో కాకుండా మనుషులు ఏదైతే కల్పిస్తూ ఉన్నారో దానిని వాళ్ళు ఆరాధిస్తూ బానిస బ్రతుకులుగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని వాళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారంట? వ్యర్థముగా వారు దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని ఆజ్ఞను భక్తిగా వాళ్ళు ఏం చేసినారంట? నిరాకరించి ఉన్నారు. దేవుని ఆజ్ఞ ఏం చేసినారు? నిరాకరించినారు. దేవుడు చెప్పిన మాట వాళ్ళు వినలేదు. బానిసమైన బ్రతుకులుగా వారు జీవిస్తూ ఉన్నారు. వారికి స్వతంత్రత లేదు. ఒకవేళ వాళ్ళు పాపము పోవాలి అంటే ఏం చేసేవాళ్ళు? ఆ కాలంలో తాత్కాలికమైన ఉపశమనం వాళ్ళకు ఉండేది. ఏ వ్యక్తి అయినా పాపము చేస్తే పాపము కోసము బలి అర్పించేవాళ్ళు. అప్పటికి మాత్రమే పాపము క్షమించబడేది. కానీ యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించింది. ఎప్పుడు కూడా మరలా మనకు రానటువంటి పాపాన్ని తీసివేసి ఏం చేసినాడు? మనందరికి కూడా మోక్షాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఇదిగో లోక పాపమును మోసుకొని పోగు దేవుని
గొర్రె పిల్ల అని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఆ మాటలో నేను ఒక మాట చదువుతా చూడండి. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండ నేరదు. మొదటి నిబంధన ఏమైంది? లోపము కలిగినదిగా ఉంది. ఆ మొదటి నిబంధనను నెరవేర్చడానికి ఆ నిబంధనలో ఉండేటువంటి సారాంశములన్నీ కూడా క్రీస్తులో ఏమైనాయి? నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇంకొక మాట చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో ఇప్పుడు మనము క్రీస్తు రాజ్యములో మనం ఉన్నాం. ఆనాడు క్రీస్తు రాకపూర్వం ఎట్లున్నామో ఒకసారి మరలా చెప్పండి. క్రీస్తు రాకపూర్వం మన జీవితం ఎట్లుంది? బానిసలుగా మనం ఉండేవాళ్ళం, చెరసాలలో ఉండి బ్రతికే వాళ్ళం, ధర్మశాస్త్రము క్రింద ఉండేవాళ్ళం. అంటే సత్యం అనేది ఎరగనటువంటి స్థితిలో మనం ఉన్నాం. క్రీస్తు వచ్చిన తర్వాత స్వతంత్రం మనకు వచ్చింది. క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని సిలువలో నెరవేర్చడం ద్వారా ఏమైందంటే క్రొత్త నిబంధన మనకు వచ్చింది. అప్పుడు ఏమైంది? అది పరిశుద్ధ గ్రంథము మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే వెంటనే పరలోక సైన్య సమూహము, అక్కడ గొర్రెల కాపరులు ఉన్నప్పుడు, గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమ పరుస్తున్నారు. చూడండి, యేసు ప్రభు మీకు పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఏం చేసినారు? అక్కడ ఆరాధన జరిగింది. ఏం జరిగింది? ఆరాధన. ఈరోజు ఆరాధన జరుగుతుందా? ఒక 25వ తారీఖున ఆరాధన, నిరంతరం ఆరాధించాలా? యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టి ఉన్నాడో అప్పటి నుండి మన జీవితము ముగిసేంత వరకు కూడా ఆయనకు మనం ఏం చేయాలా? ఆరాధన చెల్లించే వారుగా ఉండాలి. అక్కడ చూస్తే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏం చెల్లిస్తున్నారు? మహిమ. ఈరోజు నీవు కూడా మహిమ చెల్లించాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవైనా నీ కుటుంబమైనా దేవుని మహిమపరచడంలో మనం ముందుండాలి. క్రిస్మస్ అంటే ఏమి? దేవుణ్ణి మహిమపరచడం. నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తున్నావో అదే రోజే నీకు క్రిస్మస్. నువ్వు రోజు దేవుని మహిమపరిస్తే ఆ రోజంతా నీకు క్రిస్మస్సే. క్రిస్మస్ అనే మాటలు ఏముంది? క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తు ఆరాధన అది ఎప్పుడు? డిసెంబర్ 25 కాదు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని ఆరాధిస్తున్నావో అదే క్రిస్మస్. నువ్వు ఎప్పుడైతే ఆరాధనలో ఉంటావో అదే క్రిస్మస్. నిజం చెప్పాలంటే అందరూ ఆదివారం ఉన్నట్టునే ఉన్నారు స్పెషల్గా. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆదివారం స్పెషల్గా ఉంటాడు కదా. ఎప్పుడు ఏం డ్రెస్సులు ఎప్పుడు వేస్తారు? ఆదివారం వేస్తారు. ఈరోజు కూడా అందరూ ఆదివారం లెక్కనే కనబడుతున్నారు, కానీ డిసెంబర్ 25 లాగా ఎవరు కనబడడం లేదు. క్రీస్తుని ఆరాధించడమే ఒక క్రైస్తవునికి ఏమైంది? క్రిస్మస్. అందుకే అక్కడ ఇదిగో మీ అందరికి కలగబోవు శుభవర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళలో చెప్పలేనటువంటి ఆనందము ఉప్పొంగిపోతుంది. అప్పుడు ఏం చేసినటువంటి దేవుని మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద, ఈ మాట చాలా జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకోవాలి. భూమి మీద ఏం కలుగును? సమాధానం. అంతకుముందు ఏం లేదు, సమాధానము లేని స్థితి. అంతకుముందు బానిస బ్రతుకు, బానిసలకు సమాధానం ఉండదు, బానిసలకు శాంతి ఉండదు, బానిసలకు నెమ్మది ఉండదు. ఎప్పుడు కూడా గాది కష్టమే.
కానీ ఇప్పుడు ఏమొచ్చింది? సమాధానము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఆయనే చెప్తున్నాడు, ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తా, శాంతిని మీకు అనుగ్రహిస్తా, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు దేవుడు. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా ప్రతి మనిషికి సమాధానము కలుగుతుంది. ఆయన రాక పూర్వము మనిషి ఎట్లున్నాడు? బానిసగా ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, బానిస బ్రతుకులో జీవించినాడు. ఇప్పుడు ఆయన రావడము ద్వారా బానిస బ్రతుకు చెల్లుబాటు అయిపోయింది. ఎందుకంటే బానిసలుగా ఉండే మనలను రక్తం ఇచ్చి ఆయన కొన్నాడు. తన రక్తము సిలువలో కార్చుట ద్వారా మనకు స్వతంత్రత కలిగింది. అందుకే మహిమ పరుస్తున్నారు, భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవునికి ఏం చేయాలా? స్తోత్రము చేయాలి. ఎట్లా చేయాలో స్తోత్రం? నువ్వు పాడుట ద్వారా దేవుని మహిమ పరచాలి, నువ్వు ప్రార్థన చేయడం ద్వారా దేవుని మహిమ పరచాలి, నువ్వు పాట పాడడం ద్వారా దేవుని స్తుతించాలి. అదే స్తోత్రం. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం కూడా చూస్తే అక్కడ మరియా దేవుడు నీకు అంటే ఒక పరిశుద్ధాత్ముడు నీ గర్భములో జన్మిస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు మరియా కూడా మరియా ప్రాణం ఏమైంది చూడండి. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము, ఎంత గొప్ప మాట చూడండి, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. చాలు, నా ప్రాణము ఏమైతుంది? ప్రభువును ఘనపరుస్తుంది. మరియ కూడా ఎవరిని కనపరిచింది? ప్రభువుని కనపరిచింది. మరియ కాదు, ఆడ ఆరాధకురాలు. చాలా మంది తెలియని వాళ్ళు మరియమ్మని ప్రార్థన చేస్తుంటారు, మరియమ్మని పూజ చేస్తుంటారు. విచిత్రం ఏమంటే మనోళ్ళు కూడా చాలా మంది అక్కడ పోయేటోళ్ళు ఉన్నారు. చాలా మంది, కొంతమంది అలవాటైనారు. ఇప్పుడు చాలా మంది చూస్తున్నా నేను అప్పుడప్పుడు. ఎవరిని వదిలిపెట్టినారు? ప్రభు అయిన యేసు ప్రభుని వదిలిపెట్టి ఎక్కడ పోతున్నారు? మరియమ్మ ఏం చేసింది? నా ప్రాణము ప్రభువుని ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. యేసు ప్రభుని మరియ ఘనపరుస్తుంటే ఈరోజు మనుషులు ఎవరిని ఘనపరుస్తున్నారు? మరియమ్మని ఘనపరుస్తున్నారు. మరియమ్మనే దేవత అని ఆమెను పూజ చేస్తున్నారు. యేసు ప్రభుని వదిలిపెట్టినారు. అంటే నాకు అనుకుంటా విగ్రహారాధన చేసే వాళ్ళకి అదొక సాక్ అయిపోయింది. మరియమ్మని ప్రార్థిస్తే ఏమైంది? టెంకాయ కొట్టొచ్చు, బొట్టు పెట్టొచ్చు, ఊదిగడ్డలు అంటొచ్చు. కాబట్టి ఇంకా సాంబ్రాన్ని కూడా వేయొచ్చు. కానీ ఎవరు అర్హులు? ఎవరిని ఘనపరచాలా? గొర్రెలతో పాటు ఉండే వాళ్ళు, గొర్రెల కాపరులతో ఉండే దేవదూతలు దేవుని ఏం చేసినవి? మహిమ పరిచినారు. ఇక్కడ మరియమ్మ ప్రాణము ఎవరిని కనపరుస్తుంది? దేవుని కనపరుస్తుంది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 10వ వచనం నుంచి కూడా చదువుకుందాం. జ్ఞానులు ఏం చేసినారు చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి, ఏదాన్ని చూసినారు? నక్షత్రమును చూచి. ఎవరు చూసినారు నక్షత్రాన్ని? జ్ఞానులు నక్షత్రాన్ని. నక్షత్రము క్రీస్తు జన్మకు ఏం చేస్తుందంటే సాదృశ్యంగా దారి చూపిస్తుంది. ఆ నక్షత్రమును చూచి వారిలో ఏం కలిగింది? అత్యానంద భరితులు. సంతోషం వారిలో ఉప్పొంగుతుంది. ఎందుకు ఉప్పొంగుతుంది? వారిలో ఏముంది? మేము యేసు ప్రభుని దర్శించాలి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి ఆశ వారిలో తీరబోతుంది. కాబట్టి వాళ్ళు ఏం పొందినారు? అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి. ఇక్కడ కూడా ఏం జరిగింది? దేవుని ఆరాధన జరుగుతుంది. ప్రభువుని వాళ్ళు ఏం చేస్తున్నారు? సాగిలపడుతున్నారు ఆయన ఎదుట. మొట్టమొదటిది గొర్రెల కాపరులు, వారితో పాటు ఉండే దేవదూతలు ఏం చేసినారు? దేవుణ్ణి మహిమపరిచినారు, ఆరాధించినారు. రెండవది మరియమ్మ ప్రాణం ఏం చేసింది? ఆయనను ఘనపరిచింది. మూడవదిగా జ్ఞానులు ఏం చేస్తున్నారు? ఇక్కడ సాగిలపడి ఆయనను పూజిస్తూ ఉన్నారు. మనం కూడా ఏం చేయాలా? మన హృదయములో ఆయనను పూజ చేయాలి. పూజించమన్నారు కదా అని మళ్ళా మీరు పూజ చేసేది. యా పూజ?
పూజ అంటే ఏమి మహేందర్? మూడు భాషల పూజ అంటే ఏమి? టెంకాయ, ఊదుబత్తి, ఇంకా పూలు. నేను ఒక మనిషిని చూస్తున్నా ఇప్పుడు కూడా, ఒకటే పాపం హిందువేలే, దేవాలయం పోతాడు కానీ ఒకటే పువ్వు, అది రోజు పువ్వు. సంపాదన మాత్రం చాలా దండి ఉంటుంది, కానీ అది పోయేటప్పుడు ఎన్ని పూలు తీసుకుపోతాడు? కనీసం 3 పూలు కూడా తీసుకుపోడు పాపం. ఒకటే రోజు పువ్వు, తర్వాత కొబ్బరి గిన్నె కూడా తీసుకుపోడు. ఏం తీసుకుపోతాడు? ఒక రోజు పువ్వు, ఇంత చక్కెర, ఇంకా 2 ఊదుబత్తీలు, అంతే. ఎప్పుడు పోయినా కూడా నేను అనుకుంటా వీడు ఇంత సంపాదిస్తున్నాడు, కనీసం వాడు మొక్కే దేవునికి ఏం తీసుకోవాలి? సంపాదనలో కొంచెమైనా తీసుకుపోవాలి. కానీ మన దేవుడు ఇవన్నీ అడగడంలో ఊదిబత్తి, టెంకాయ, సాంబ్రాణి, ఆమ్రాని, ఇంకా బచ్చాలు, ఇవి కాదు అడిగేది ఆయన. నా కుమారుడా నీ హృదయము నాకు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేసినారంట? సాగిలపడి ఆయనను పూజించి, అంటే ఆయనకు ఘనపరుస్తున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు. జ్ఞానులు వీళ్ళెవరు? మామూలు వ్యక్తులు కాదు, జ్ఞానులు, జ్ఞానము గలవారు. ఆయనను పూజించి ఆ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏమేమి ఇచ్చినారు? బంగారు, సాంబ్రాణి, బోలము ఆయనకు ఇచ్చిరి. ప్రార్థించిన తర్వాత, ఆయనను పూజించిన తర్వాత ఏం చేసినారు? ఏమైనా ఇచ్చినారా లేదా? మనం ఏమైనా ఇస్తున్నామా? ఏమి ఇవ్వడం లేదా? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆరాధించడానికి వెళ్ళినప్పుడు, ఆయనను పూజించడానికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఏది ఉందో, దేవుడు మనకి ఏమిచ్చినాడో దాంట్లో నుండి దేవునికి కానుకలు అర్పించాలా. ఈ జ్ఞానులు ఏమిచ్చినారు? బంగారు, బోలము, సాంబ్రాణిని కానుకగా అర్పించినారు. మనం కూడా ఉత్త ఆరాధన కాదు చెల్లించాల్సింది, ఆరాధనతో పాటు కానుకను కూడా దేవునికి సమర్పించాలి. మనం ఇస్తుండేదంతా ఎవరిది? మనది కాదు. ఆయన ఏమంటున్నాడు? బంగారము నాది, వెండి నాది, ఈ భూమి నాదే, ప్రపంచము నాదే. ఆయన దానిలో మనకిచ్చినప్పుడు, మనకిచ్చిన దాంట్లో మనం ఆయనకి ఏం చెల్లించాలా? కొంత మనము ఆయనకి చెల్లించాలి. అది దేవుడు నేర్పినది. మరి గొర్రెల కాపరులకి మళ్ళీ పోదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం చూస్తే అక్కడ గొర్రెల కాపరు మొట్టమొదట ఏం చేసినారంటే, కొన్ని పాయింట్స్ ఉన్నాయి అక్కడ చూడండి, 7 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, గొర్రెల కాపరులు దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు ఆ దూత అంటే చెప్పిన మాటను వాళ్ళు ఏం చేసినారు? విన్నారు. రెండవది, విశ్వసించినారు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట వాళ్ళు విన్నారు. విన్న దానిని ఏం చేస్తారు? విశ్వసించినారు. మూడవది, విశ్వసించిన తర్వాత వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత చూసినారు. చూసిన తర్వాత చూసిన దానిని ఏం చేసినారంటే ప్రచురము చేసిరి. చూసిన దాన్ని ఏం చేసినారు? అందరికీ చెప్పినారు. మనం ఏమన్నా విన్నదాన్ని చెప్తామా? అందరికీ వాక్యము వింటాం కదా, విన్నదాన్ని ఎవరికైనా చెప్తామా? నాకు నిన్ననే ఒక ఆమె చెప్పా, నాతోనే ఏం చెప్తుందంటే, అంటే ఏం చెప్పింది అంటే, నేను చర్చికి పోతున్నా కానీ నాకేం అర్థమైతలేదు అనిందంట. ఏమనిందంట? నాకేమీ ఎందుకు అర్థమైతలేదో మరి, మనసు ఈడ ఉందో లేదో తెలియదు. ఎంత బాగలేని సినిమా అయినా పోయినాక నాకేం అర్థమైతలేదు అంటారా? సినిమాని అయితే కొంచెం అడ్డం వస్తే కూడా ఏం చేస్తారు? సినిమా కానీ నాటకం కానీ ఏం చేస్తారు మీరు? ఎవరైనా కొద్దిసేపు కానీ అడ్డం నిలబడితే ఊరుకుంటామా? ఎందుకన్నా అవుతున్నారు? ఊరుకుంటారా? తలపోయాలా? వీళ్ళు ఏం చేసినారు చూడండి, వాళ్ళు ప్రచురము చేసిరి, తలపోసుకొని భద్రము చేసుకొని దేవుని మహిమపరచిరి. దేవుని మహిమపరచుచు ఏం చేసినారు?
స్తోత్రము చేసిరి. మొదటిది విన్నారు, విశ్వసించినారు, వెళ్ళినారు, చూసినారు, ప్రచురము చేసినారు, తలపోసుకొని భద్రము చేసుకున్నారు, దేవుని మహిమపరిచినారు. మనం కూడా ఇప్పుడు విన్న మాటలు అన్ని కూడా ఇవి చేసుకోవాలి. రెండవదిగా జ్ఞానులు ఏం చేసినారు చూడండి. మొట్టమొదటిగా నక్షత్రమును చూసి ఉన్నారు. చూసిన తర్వాత ఏం చేసినారు? ప్రయాణమైనారు. చూసిన తర్వాత ప్రయాణం అయిపోయినారు. అంటే ఎక్కడుందో అక్కడికి ప్రయాణమైనారు. ప్రయాణమైన తర్వాత ఏం చేసినారు? అత్యానంద భరితులైనారు. చూసి ఏమైనారు? అత్యానంద భరితులైనారు. ఆ యేసు ప్రభు పుట్టిన స్థలాన్ని చూసినప్పుడు వారు అత్యానంద భరితులై పూజించినారు, కానుకలు సమర్పించినారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఏం చేసినాడు? ఎంతో ప్రేమించినాడు. ఎంతనో మీరు చెప్తారా? ఎంత ప్రేమించినాడు దేవుడు లోకాన్ని? ఎవరైనా వెలకడతారా? ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమకు పరిమితులు లేవు. ఆయన ప్రేమకు లోతు తెలియదు, ఎంతో ఎత్తు ఎంతో తెలియదు. ఎంత ప్రేమించినాడంటే ప్రాణాలను అర్పించినంతగా ఆయన మన కోసము ప్రాణము సమర్పించినాడు, మనల్ని ప్రేమించినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కోసం ఆయన అనుగ్రహించినాడు. తండ్రి తన కుమారుని మనము నిత్య జీవం పొందినట్లుగా మనల కోసము ఆయన అనుగ్రహించినాడు. ఎవరిని అనుగ్రహించినాడు? కుమారుని అనుగ్రహించినాడు. ఎక్కడి నుంచి పంపించినాడు? పరలోకం నుండి పంపించినాడు. అంత గొప్ప మహానుభావుడు నిత్యము వేల కొలది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడపడుతూ ఆరాధనలు చెల్లించేటువంటి, ఆరాధనలు తీసుకునేటువంటి ఆయన అంత స్థితిని వదులుకొని ఎక్కడికి వచ్చినాడు? భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? బానిస బ్రతుకులుగా జీవిస్తున్న మనకు విముక్తి కలగజేయడానికి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టే మరలా ఏమైంది? ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లుగా అయింది. అంటే ఆయన ఆకాశమందున్నా, భూమి మీద ఉన్నా, మరలా రానై ఉన్నా, నిరంతరము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన స్తోత్రములకు అర్హుడు, ఆయన పూజకు అర్హుడు. కాబట్టి ఈ డిసెంబర్ మాసము కాకుండా ప్రతి ఆదివారము ప్రతి దినము మన హృదయములో ఏం వెలగాల? వాక్యం అనే వెలుగు వెలగాలి. వాక్యం అనే స్టార్ మనం పెట్టుకోవాలి. అప్పుడే నిరంతరం మనం జీవిస్తాం. చూడండి, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఏం కాకూడదు? నశించిపోకుండా నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించు. నిత్య జీవము. నిత్య జీవము ఎవరి ద్వారా వస్తుంది? పాత నిబంధనలో మనం ఉండింటే, బానిసలుగా మన బ్రతుకులు ఉండింటే నిత్య జీవం మనం పొందే వాళ్ళం కాదు. ఎప్పుడైతే క్రీస్తు ఈ లోకంలో జన్మించినాడో, శిలువలో ప్రాణత్యాగము చేసినాడో, అప్పుడు మనకి ఏం కలిగింది? నిత్య జీవము కలిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము ఏమైంది? ఆ వాక్యము వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మన మధ్యలో ఆయన నివాసం ఉందా లేదా? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను. ఇంకెక్కడున్నాడు? మీరే నా ఆలయం. ఏమన్నాడు ఆయన? మీరే నా ఆలయం. నీ హృదయంలో ఆయన నివాసము కట్టుకొని ఉన్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తుని అంగీకరించకపోతే, క్రీస్తులో బాప్తిసం పొందకపోతే, పాప క్షమాపణ నిమిత్తము నీటిలో నీ పాపములు కడిగి వేసుకోకపోతే నీ హృదయంలో క్రీస్తుకి స్థలము లేదు.
అందుకే ఈ క్రిస్మస్ కాలం అయిన తర్వాత నూతన సంవత్సరంలోనైనా నేడు అనే దినం ఉండే ఈ రోజుల్లోనైనా ఇంకా నీ హృదయంలోనికి క్రీస్తు రాకపోతే, క్రీస్తు జన్మించి ఉండకపోతే, నీ హృదయంలో క్రీస్తు జన్మించాలంటే నువ్వు ఏం చేయాలా? పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిసం తీసుకుంటే నీలో క్రీస్తు జన్మిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఏమనుగ్రహించినాడు ఆయన? ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనకు శాంతి అనుగ్రహించుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయాలను కలవరపడనీయకుడి. ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో, క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతాడో వారి హృదయము ఎప్పుడు కూడా కలవరపడదు, ఎప్పుడు నిబ్బరంగా ఉంటది. వారి హృదయం ఎప్పుడు ఎట్లుంటది? బండ మీద కట్టబడిన వాడి వలె ఉంటాడు. ఎవరు? క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. క్రీస్తు యేసుని కలిగిన వాడు ఎప్పుడు ఎక్కడ కట్టబడి ఉంటాడు? బండ మీద కట్టబడిన ఇల్లు ఎట్లుంటది? వాన వచ్చినా వరద వచ్చినా ఆ ఇల్లు పడిపోదు, కూలిపోదు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైతుంది? అది వాన వచ్చినా గాలి వచ్చినా సంపూర్ణంగా పడిపోతుంది. కాబట్టి ఏమంటాడంటే, శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏం పడకూడదు? కొంతమందికి కలవరం వస్తుంది. యేసు ప్రభు పుట్టుకలో కలవరం. మత్తయి సువార్త చూడండి 2వ అధ్యాయం 1 నుంచి చదివితే, హేరోదు రాజుకి కలవరం వచ్చింది. ఎవరి హృదయములో క్రీస్తు ఉంటాడో, ఎవరి హృదయములో ఆరాధన, క్రీస్తుని గురించిన ఆరాధన ఉంటుందో వాళ్ళు కలవరపడరు. ఎవరైతే బానిస బ్రతుకులో నుండి విముక్తి కలిగి ఉంటారో వారు కలవరపడరు. హేరోదుకి కలవరం వచ్చింది. చూడండి, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరిలో ఏర్పడింది కలవరము. ఎవరిలో కలవరము? హేరోదులో, యెరూషలేము వారందరిలో కలవరం మొదలైంది. ఎందుకంటే వారిలో క్రీస్తుకి చోటు లేదు. యేసు ప్రభు పుట్టుకంటే వాళ్ళకేం లేదు, ఇష్టం లేదు. అందుకంటాడు, మీరు కలవరపడనీయకుడి మీ హృదయములను. మీరు దిగులు పడద్దండి, మీరు జడియొద్దండి, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మీ హృదయములో ఉన్నా. హృదయం అనే తలుపు నొద్ద నేను నిలబడి తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తాడో వాటితో నేనును నాతో కూడా వాడును కలిసి భోజనము చేస్తాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో, ఎవరైతే ఆయనను భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిలో కలవరం ఉండదు. హేరోదు రాజులో ఏమైంది? కలవరం. యెరూషలేము ప్రజలకు కలవరం. మరి నీలో కలవరం ఉందా? ఒకవేళ నీలో ఏమైనా కలవరం ఉంటే ఆ కలవరం పోవాలంటే ఏం చేయాలా? వాక్యం అనే దేవుని ఆరాధించాలి. వాక్యమును నీ హృదయంలో వెలిగించుకోవాలి. అప్పుడే నువ్వు ఒక స్టార్ అవుతావు, అప్పుడే నువ్వు వెలిగించబడతావు. అందుకే ఆయన పుట్టుక మహానందం. ఎప్పటి నుంచి ఆరాధన మొదలైంది? క్రీస్తు పుట్టినప్పటి నుంచి ఆరాధన. వాళ్ళు అక్కడ ఏం చేసినారు? యేసు ప్రభు పుట్టుకను విని అక్కడ ఉండేటువంటి గొర్రెలు కాపరులైతేమి, దూతలైతేమి, ఇంకెవరు, జ్ఞానులు, మరియమ్మ, వారి ప్రాణం ఏమైంది? దేవుని ఆరాధించినాయి, మహిమపరిచినాయి. కాబట్టి నీవు కూడా దేవుని మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి.
ఈ డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే కాక నిరంతరము మన ఆత్మ, మన హృదయంలో మన ఆత్మ, మన శరీరంలో ఉన్నంత వరకు కూడా ఈ లోకాన్ని ముగించేంత వరకు నిరంతరము ఆయనను ఆరాధిస్తూ ఆయనే నిజమైన దేవుడని మన హృదయంలో భద్రపరుచుకుంటూ ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి ఆదివారం నా దేవుని సంఘం అనే సహవాసంలో చేరి అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉంటే అదే నిజమైన ఆరాధన అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ.